హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు బ్లాగ్లో మీకు మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే చెప్తాను. అంతకంటే ముందు ఇదేంటంటే నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినటువంటి స్టోరీ అనమాట. సో ఎవ్రీథింగ్ మన లైఫ్లో కొంచెం ఫన్నీగా లేదంటే కొన్ని ఇంట్రెస్టింగ్గా అనుకోకుండా జరిగినవి ఎవ్రీథింగ్ యూట్యూబ్ వీడియోస్లో షేర్ చేయలేం కదా. మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఎవ్రీడే ఇంతకుముందు యాక్టివ్గా ఉండేదాన్ని కాదు, ఇప్పుడు నేనైతే ఎవ్రీథింగ్ స్టోరీస్లో పెడుతూ ఉంటాను అండ్ మంచి మంచి షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. హ్యాపీగా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది కూడా నేను ఒక టిప్ మీతోటి కుకింగ్ చేసేటప్పుడు వచ్చిన ఐడియా అనమాట. అది మీతో షేర్ చేస్తే మీకు యూజ్ అవుతుందని అనిపించింది. నేను గోంగూర పచ్చడి చేద్దామని చెప్పేసి మిర్చి అనేవి ఫ్రై చేసి పక్కన పెట్టాక గోంగూర ఒక్కటి కుక్ చేస్తూ ఉంటే మనకి డే టు డే లైఫ్లో ఎవ్రీథింగ్ ఏవి ఎలా చూస్తూ ఉంటామో వాటికి సంబంధించిన ఐడియాసే వస్తాయి కదా. సో ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. నాకు ఇది తయారు చేసాక ఏమనిపించిందంటే ఈ రోజుల్లో చాలామంది అడ్వాన్స్గా ప్రిపేర్ చేసి పెట్టుకొని మీల్ ప్రెప్ చేసుకోవడం వల్ల టైం అండ్ వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో బయట ఫుడ్ తినకుండా ఇంట్లో మీల్స్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వచ్చే ఐడియాస్లోంచి ఈ గోంగూర పేస్ట్ను కూడా సేవ్ చేసుకుంటే మంచిగా అవసరమైనప్పుడు కుక్ చేసుకోవచ్చు కదా అని ఐడియా వచ్చింది. సో అది కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. అండ్ ఈరోజు ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న మరొక బ్యూటిఫుల్ బుజ్జి కుక్కర్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇది 3 లీటర్స్ కుక్కర్ అనమాట. సో ఇండక్షన్ ఫ్రెండ్లీ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి డైలీగా కుక్ చేసుకునే పప్పు అంటే ఎక్కువ క్వాంటిటీ యూస్ చేయం కదా పప్పు. ఒక 3 to 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే ఈ సింపుల్గా కుక్కర్ సరిపోతుంది. ట్రైప్లే కుక్వేరు, హెల్దీ కుక్వేరు. మీరు తీసుకోవాలి అంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకు స్క్రీన్ మీద కనిపించిన మోర్లా స్వప్న అనే కోడ్ ఉపయోగిస్తే మనం ఇండస్ వ్యాలీ నుంచి ఈ కుక్కరే కాదు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మీకు అడిషనల్గా 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో దట్ మీకు కొంత సేవ్ కూడా అవుతుంది, హ్యాపీగా మీకు నచ్చింది తీసుకోవచ్చు. కుక్కర్ మెయిన్గా కొన్ని రకాల కర్రీస్కి అండ్ ఎస్పెషల్లీ పప్పుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. పప్పుకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇమీడియట్గా అయితే అందులో వేసేసి వండేసేయడం అలాంటివి చేయకండి. అవి కూడా మీతో చెప్తాను. మోస్ట్లీ చాలాసార్లు చెప్పే ఉంటాను, బట్ స్టిల్ కొత్త ఆడియన్స్ యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి తెలుస్తూ ఉంటుంది. అండ్ ఈ చిట్టి ఏమంటారు కాకరకాయలు కూడా తీసుకొచ్చారు. కాస్త ఉప్పు నీళ్ళల్లో వేసేసి, మోస్ట్లీ వీటికి పురుగు మందులు ఏం కొట్టరు కానీ బయట పెట్టి అమ్ముతూ ఉంటారు కాబట్టి ఆ డస్ట్ అదంతా పోవడం కోసం కొంచెం ఉప్పు నీళ్ళలో వేసేస్తే ఈ స్టాండింగ్ మిక్సర్ ఎప్పటి నుంచి తెచ్చినా కానీ కూరగాయలు కడగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఒక పెద్ద బౌల్స్ వాడేదాన్ని, గిన్నెలు, వాటన్నిటిని పక్కన పెట్టేసి హ్యాపీగా ఇదే యూస్ చేసుకుంటున్నాను. పిండి కలుపుకోవడానికి ఇదే, కూరగాయలు ఏమంటారు క్లీన్ చేసుకోవడానికి ఇదే, అండ్ ఇడ్లీ దోశ పిండి గ్రైండ్ చేసినా కూడా ఇదే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి పొంగిపోకుండా ఉంటుందని చెప్పేసి. సో ఇవి నానపెట్టేసి పక్కన పెడితే ఒక 10 నిమిషాల్లో మనకి క్లీన్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. అండ్ ఇందాక చూపించిన కుక్కర్ చెప్పాను కదా 3 లీటర్స్ది ప్రెషర్ కుక్కర్. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. అండ్ మెయిన్ ఫస్ట్ థింగ్, పప్పు చేయాలి అనుకున్నప్పుడు పప్పు కడిగి పెట్టరు. ఎన్నిసార్లు చూసానంటే మరి వీడియోస్ కోసం అప్పటికప్పుడు షూట్ చేస్తారో తెలియదు కానీ ఇన్స్టెంట్గా కడిగి కుక్ చేస్తూ ఉంటారు. దానివల్ల పప్పు అనేది నానకుండా జస్ట్ ఆ ప్రెషర్కి బ్రేక్ అయ్యి ఉడుకుతుందే తప్ప దాంట్లో ఉన్న పోషకాలు మన శరీరానికి అందవండి. సో తేలిగ్గా అరగాలి అన్నా, కడుపులో ఉబ్బరంగా లేకుండా మంచిగా ఉండాలి అంటే సింపుల్ టిప్, కనీసం 30 నిమిషాలు లేదంటే ఒక గంట సేపు నానాలి. మీరు పప్పు వండాలి అని డిసైడ్ చేసుకున్న రోజు బియ్యంతో పాటు ఫస్ట్ లేచి పప్పు కడిగేసి పక్కన పెట్టేసుకోండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, పప్పు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసినా కూడా ఇంతకుముందు నేను అన్నీ చక్కగా వేసేసి చేసేదాన్ని. ఏంటంటే తవ్వే కొద్దీ గనుల్లోంచి బయటపడుతున్నట్టుగా కొత్త విషయాలు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి విని మనకు వద్దన్నా కూడా ఓవర్ నాలెడ్జ్ అయిపోతున్నాం అనమాట. పాత రోజుల్లో మనం కుక్కర్లు వాడినప్పుడు పప్పు ఉడికేటప్పుడు పైన పొంగు వస్తుంది. ఆ పొంగు తీసేసిన తర్వాత అన్నీ వేసుకుని వండుకునేవాళ్ళు కదా. సో మరి ప్రెషర్ కుక్కర్లో అలా ఎలా కుదురుతుంది చెప్పండి? కుదురుతుందిగా. మనం అన్నీ వేసేస్తాం, ఆ వచ్చేది కూడా అందులోనే సప్రెస్ అయిపోయి అందులోనే పడిపోయి మళ్ళీ కుక్ అయిపోతుంది. సో ఒక డాక్టర్ ఎవరో సంథింగ్ చెప్పడం విన్నాను. ఏంటో వయసు పెరిగే కొద్దీ మనకి ఏంటంటే హెల్త్ కాన్షియస్ పెరిగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చెప్పేవి వినాలి, ప్రతి ఒక్కళ్ళు చెప్పేవి తెలుసుకోవాలి, అన్నీ గ్రాస్ప్ చేయాలనే ఇంటెన్షన్ పెరిగిపోతుంది. కాబట్టి అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే పప్పు ఉడికేటప్పుడు పైన వచ్చిన తేటలో దాంట్లో ఉండే ఏదో సమ్ పదార్థం, వాళ్ళేవో సైంటిఫిక్ వర్డ్స్ చెప్తారు కదా, అది ఉంటుంది. అది అలాగే దాంట్లో ఏదైనా దుమ్ము ఉన్నా కూడా ఆ తేటలో పైకి వస్తుంది కాబట్టి తీసేసుకోవడం బెస్ట్ అని వచ్చింది. అప్పుడు అనుకున్నా ఇది అయితే విడిగా కుక్ చేసే వాళ్ళు చేయగలుగుతారు, మరి మనం కుక్కర్లో చేసేవాళ్ళం ఎలా చేస్తాము ఎలాగా అని ఆలోచించినప్పుడు ఏమనిపించిందంటే ఈ కూరగాయలన్నీ ముందే వేసేయకుండా
పప్పును నానబెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని కాసేపు ఒక 2 నిమిషాలు మనం హై ఫ్లేమ్లో ఉంచితే మంచిగా తేట పైకి వస్తుంది. అది తీసేసిన తర్వాత మనం కట్ చేసి రెడీగా ఉంచుకున్న కూరగాయలు, అలా అది తోటకూర అయితే తోటకూరో, పాలకూర అయితే పాలకూరో, దోసకాయో, బీరకాయో ఏదో ఒకటి. నేను ఈవెన్ క్యాబేజీ పప్పు కూడా చేస్తాను. క్యాబేజీ ఏదైనా సరే కట్ చేసి పెట్టుకున్నవి, కొంచెం ఉల్లిపాయ, పప్పుకి కాస్త స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కూరకైతే ఒక పచ్చిమిరపకాయ యూస్ చేస్తాను. పప్పులోకి మాత్రం ఈజీగా 3-4 పచ్చిమిరపకాయలు వేస్తాను అనమాట. మ్యాక్సిమం అయితే 3, 4 తక్కువేలేండి. సో ఆ 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసి కాస్త పసుపు, కొంచెం కారము, చింతపండు అయితే చింతపండు, లేదు అంటే కొద్దిగా మ్యాంగో పౌడర్ నేను చేసి ఉంచుకున్నది ఉంది, స్టిల్ ఇంకా వాడుతున్నాను, అది వేసేసి మూత పెట్టి ఒక బాగా నానుతుంది కాబట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చాక స్టాప్ చేసేసుకుంటే చక్కగా ఉడుకుతుంది. సో దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హెల్దీ పప్పు అండ్ టేస్టీ పప్పు. అండ్ కొంతమంది కందిపప్పు చేసే ముందు ఫ్రై చేయడం కూడా చూస్తుంటాము. ఎందుకు నాకు ఫస్ట్ నుంచి కూడా ఫ్రై చేసి వండడం అయితే అలవాటు లేదు కాబట్టి మనం ముందు నుంచి ఎలా తిన్నామో అదే టేస్ట్, అదే ఫ్లేవర్ నచ్చుతుంది కదా. అది చేస్తే ఇంకా బాగుంటుందేమో పప్పు టేస్ట్, బట్ నేను ఎప్పుడైతే ప్రయత్నించి చూడలేదు. ఏమో చేస్తే నేను వండేదానికంటే ఇంకా టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందేమో. బట్ ఏంటంటే మనం చేయని పనులు చేయడానికి మైండ్ కూడా తొందరపడి కిచెన్లో మనసు రాదు కాబట్టి అదే రొటీన్ ఫాలో అయిపోతుంటాం. మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా దానికి అలవాటు పడిపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చేసే ప్రాసెస్ చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ మనం ఏమైనా ఎక్స్ట్రా పనులు చేసే ముందు నానాల్సినవి చేసేసి పక్కన పెట్టుకుంటే మిగిలిన పనులు ఈజీగా చేసుకోవచ్చు. గారెలు వేద్దామని చెప్పేసి మినపప్పు నానబెట్టాను, కానీ చేయలేదు. సరే పప్పు ఉంది కదా, కొంచెం బియ్యం కడిగి పెట్టేస్తే గ్రైండ్ చేసుకుంటే దోశలు రెడీ అయిపోతాయని చెప్పేసి ఏదైతే మినపప్పు ఉందో అది కడిగి పక్కన ఉంచాను. ఇటు పక్కన బియ్యంలో కొన్ని సోయాబీన్స్ వేసాను. ఇది కూడా ఈ మధ్య కాలంలో నేర్చుకున్న నాలెడ్జ్ అనమాట. మీకు మొన్న రీసెంట్గా ఒక థంబ్నెయిల్ వీడియో పెట్టాను, ఇక్కడ నుంచి అన్ని కొత్త వంటలు చూస్తారని. ఇలాంటివి బోల్డని ముందు ప్రయోగాలు చేసేదాన్ని, కానీ విచిత్రంగా మీరు ఫీల్ అవుతారని చెప్పి నేను చేసినవి యాడ్ చేయను వీడియోలో. ప్లెయిన్గా రెగ్యులర్ రొటీనే చూపించేదాన్ని. బట్ మనం కంప్లీట్ లైఫ్ స్టైలే చేంజ్ చేసుకున్నప్పుడు ఇక అవే చూపించాలి కదా, అందుకని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చేసాను అనమాట. మీకు ఇక నుంచి మీరు కొత్త వెరైటీ వంటకాలే చూస్తారని. రోజు చేసేవి కొంచెం వెరైటీగా ఉంటాయి. సో అంతకుముందు ఏంటి, జస్ట్ పప్పు నానబోసే వాళ్ళమే, కొంచెం మెంతులు, సారీ నేను ఇందులో మెంతులు వేసానా, ఐ థింక్ మర్చిపోయినట్టున్నాను మెంతులు. సో ఓవర్లోడ్ అయిపోతే నాలెడ్జ్ ఇలాగే ఉంటుంది. సో కడిగిన పప్పే కాబట్టి దాంట్లో ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసాను. ఎందుకు, వాటి నుంచి మంచి ఫ్యాట్స్ అలాగే ప్రోటీన్ వస్తుంది. తర్వాత కొన్ని అవిసె గింజలు, మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు కదా, అవి వస్తాయి. ఈ యొక్క బియ్యంలో కొన్ని సోయాబీన్స్ వేసాను. అందులోనే సీడ్స్ అవి నట్స్ వేయొచ్చు. ఎందుకు వేయలేదంటే ఒక్కొక్కసారి సోయాబీన్స్ నానిన తర్వాత కొంచెం నొరగలాగా వస్తుంది. ఒకవేళ ఏదైనా మరీ ఇబ్బందిగా ఉంటే ఆ వాటర్ అనేవి తీసేయచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను కొంచెం వాటర్ వేసి పక్కకు పెట్టాను. ఈ పప్పు కడిగినవే కాబట్టి ఈ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ అండ్ మెలాన్ సీడ్స్ అందులో వేసేసాను. వాటిలో కొన్ని చియా సీడ్స్ ఉన్నాయి అండ్ అవిసె గింజలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కారం పొడి రూపంలో తినండి, లేదంటే యోగర్ట్ లాగా చేసుకోండి. ఇన్ని ప్రాసెస్లు చేయకుండా నేను డైలీ తినే అన్నం కూర పప్పులోనే వేటినైనా సరే ఎట్లా ఇంక్లూడ్ చేసుకుంటే హెవీ థింగ్స్ తినాలి అనే ఓవర్ డోస్ నా బ్రెయిన్ మీద పడకుండా నేను మార్చుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది కూడా మనం ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న తడకా ప్యానే, స్టెయిన్లెస్ స్టీల్. మన దగ్గర క్యాస్ట్ ఐరన్ ఉంది, మన దగ్గర ఐరన్ ఉంది, మన దగ్గర ఐరన్ అన్నాను, ఐరన్ ఎక్కడ పెట్టానో చూడాలి. ప్రస్తుతానికైతే స్టీల్దే వాడుతున్నాను. కాకపోతే స్టీల్ వాడితే వచ్చే సమస్య ఏంటంటే నూనె వేస్తాం కదా, సైడ్స్ గబుక్కునే వేడి ఎక్కేసిందంటే ఒక పసుపు రంగులాగా పట్టేస్తుంది. ఇక స్టీల్ పీసెస్ అది పోయే వరకు రుద్దాలి, లేదంటే గలీజ్గా కనిపిస్తుంది. సో చాలా స్మూత్గా తక్కువ మంటతోటి హ్యాండిల్ చేయాలి స్టీల్. వాటిని ఇష్టం వచ్చినట్టు వాడతామంటే అవి నచ్చినట్టుగా రంగులు మారిపోయి చూడడానికి అసహ్యంగా కనిపిస్తాయి. సో అది విషయం. అయితే ఆల్రెడీ స్టవ్ మీద చక్కగా కుక్కర్ పెట్టేశాను. మీకు చూపించే టైంకి నేను మధ్య మధ్యలో గ్యాప్ తీసుకొని పప్పు నానిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. అది పప్పు అయితే ఉడికింది, దాన్ని పక్కకు పెట్టేశాను. అండ్ రీసెంట్గా ఒక రీల్ చూశాను, ఒక ఆమె కుక్కర్ అయిపోయింది తీసుకొచ్చి ఎక్కడో, అంటే మన సైడ్ వాళ్ళు చేయర్లేండి, ఈ ఫారెన్ వాళ్ళు చేస్తూ ఉంటారు అనుకుంటా, అది త్వరగా విజిల్ దిగడానికి ఏమో తీసుకెళ్ళి ట్యాప్ కింద పెట్టింది. అది టాప్ అని పీలింది. అలాంటివి అవి రియలో ఫేకో తెలియదు, కానీ అలాంటివి చూసినప్పుడు భలే భయం వేస్తుంది. కుక్కర్లో ప్రెషర్ ఉన్నప్పుడు వేడి నుంచి దింపేటప్పుడు చాలా జాగ్రత్తగా చిన్నగా తీసి దాన్ని ధడేయమని పెట్టకుండా స్లోగా తీసుకొచ్చి అలా కొంచెం ఖాళీగా ఉన్న ప్లేస్ సైడ్ పెట్టండి. ఎప్పుడు కూడా కాస్త వేడి వాటికి ముఖం అలా దూరంగా పెట్టే హ్యాండిల్ చేయండి. ఎందుకంటే అది వేడికి సంబంధించింది కాబట్టి మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
సో ఈ బుజ్జి కుక్కర్ ఎంత ముదుగా ఉందో అసలు తడతడలాడిపోతుందనమాట. స్టీల్‌వి నిజంగా కొన్నప్పుడు ఎంత బాగుంటాయంటే పదే పదే చూడాలనిపిస్తాయి. అది మిర్రర్ ఎలా ఉందో అంత క్లియర్‌గా కనపడుతుంది దాని మీద షైనింగ్ అయితే. సో నేనైతే ఇంతకుముందు ఒక కడాయి చూపించేదాన్ని మీకు. అండ్ ఈ కుక్కర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇండక్షన్ బేస్ కాబట్టి కొంచెం బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళు ఇండక్షన్ స్టవ్ మీద వాడుకోవాలనుకుంటే రెగ్యులర్ కుక్కర్ కంటే కూడా దీన్ని యూస్ చేస్తే త్వరగా హీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి వాళ్ళకి కుకింగ్కి బాగుంటుంది. సో బ్యాచిలర్ రెసిపీస్ చేయాలి హాస్టల్లో ఉండే వాళ్ళ కోసం అని మా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతుంది. నేనేం చేయట్లేదు. బట్ చాలా ఉన్నాయి. బకెట్ లిస్ట్ అంటారు చూడండి, అందులో చాలా ఉన్నాయన్నమాట. నేను అనుకున్న ఐడియాస్ తీద్దాం, ఒక్కొక్కటి బయటకు తీసుకొని మీకు అన్నీ నా ప్రయోగాలు నేను చేయాలనుకున్న అన్నీ కూడా చూపిస్తాను. అండ్ ఇంకొక పాయింట్ కూడా తెలుసున, ఇలా పప్పు చేసిన తర్వాత మనం పులుపుకి మామూలుగా చింతపండు వేసుకుంటాం కదా, అది వేసుకున్నా కూడా తినేటప్పుడు ఆకుకూర పప్పు మీద నిమ్మకాయ పిండుకొని మనం కనుక తింటే ఆకుకూరల్లో ఉండే ఐరన్ అనేది మన శరీరం ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుందంట. సో రీసెంట్గా ఈ మధ్యకాలంలో నేను తెలుసుకుంది ఏంటంటే, మనం ఏ ఫుడ్ అయినా తిననివ్వండి, దాంట్లో ఉన్నది ఒకటి మన శరీరం గ్రహించాలంటే ఇంకోటి కూడా అందులో ఉండాలి సంథింగ్. అది ఏంటి అనేది మనకు కాంబినేషన్స్ తెలియవు. కానీ పాత రోజుల్లో మన పాత అమ్మమ్మలు నానమ్మల కాలం వాళ్ళప్పుడు కరెక్ట్గానే తిన్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ అబ్జార్బ్ అయ్యి ఉంటాయి. మనం ఏంటంటే ఒకటి తింటే ఒకటి సరిగ్గా తినం కదా. సో మీరు కూడా ఇక నుంచి ఆకుకూర పప్పు తినేటప్పుడు మరీ ఇట్లా వేడి మీద కాకుండా సర్వ్ చేసుకునేటప్పుడు పప్పు వేసుకుంటాం కదా ప్లేట్లో, అప్పుడు కొద్దిగా పైన నిమ్మకాయ పిండుకోండి. ఆకుకూరలో ఉన్న ఐరన్ అనేది ఎక్కువ మన శరీరం తీసుకుంటుంది, మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది, తేలిగ్గా అరుగుతుంది. మీకు పప్పు తిన్నామని పొట్ట ఉబ్బరం గ్యాస్ అనే సమస్యే ఉండదు. నేను ఈ చిన్న చిన్న చాలా టిప్స్ డైలీ లైఫ్లో పాటించాక మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే నా వ్లాగ్స్ ఎంతెంత గ్యాప్తో వస్తున్నాయో మీకే తెలుసు కదా. సో ఈ గ్యాప్లో అంతా కూడా మనం ఇలాంటివన్నీ ఒక ఎక్స్పెరిమెంటల్ బ్రెయిన్ కాబట్టి ఏవి కూడా స్టాప్ చేయము. వీడియోస్ చేసినా చేయకపోయినా నా కోసం నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటే అనమాట. ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అది అలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఇంట్లో నాకు నేను నా ఓన్ సమయం ఇప్పుడు చాలా ఉంది కదా. సో పిల్లలు పెద్దగా అయిపోయారు కాబట్టి సో ఐఎమ్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ ఎట్ హోమ్ అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫైనల్లీ నా కమ్మని రుచికరమైన పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మైక్రోవేవ్ ఓవెన్ పాడైపోయింది, అది రిపేర్ చేయించాలి. చేపిస్తే కాస్త ఇందులో అప్పడాలు ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు. అండ్ మీకు ఇప్పటికి ఎన్నో సిరీస్లు చెప్పుంటాను, నిజంగా నాకు నవ్వొస్తుంది మళ్ళీ రిపీట్ చేయాలంటే. ఆయిల్ ఫ్రీ సిరీస్లు కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో రీసెంట్గా ఈ కరివేపాకు అంటున్నా, ఇదేంటి కాకరకాయ ఫ్రై నేను ఎయిర్ ఫ్రైయర్లో చేశాను, చాలా బాగా వచ్చింది. కూడా ఇలా ఆయిల్ తక్కువగా ఉన్న రెసిపీస్ తెలుసుకోవాలి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పండి. అలాగే నేను ఏమేమి ప్రయోగాలు చేస్తాను ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా తెలుసుకోవాలంటే మన ఇన్స్టాగ్రామ్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ని అయితే ఫాలో చేయడం మర్చిపోకండి. యూట్యూబ్లో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సింపుల్గా మీరు నాకు మన వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి. మిమ్మల్ని ఒక కొత్త బ్రాడ్కాస్ట్ గ్రూప్లో యాడ్ చేస్తాను. మీ నెంబర్ ఎవరికి తెలియదు. హ్యాపీగా నేను ఎవ్రీడే వీడియో అప్డేట్స్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తుంటాను. ఏ వీడియోను మిస్ అవ్వకుండా మీరు హ్యాపీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మంచిగా నాకు హాయ్ అని మెసేజ్ పెట్టేసేయండి. నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ ఈ రోజు వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి, నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి. మంచి వీడియోస్ తోటి నేను మళ్ళీ మీ ముందు కొత్త వీడియోస్తో వస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.